ఒకప్పుడు కశ్యప మహర్షి రెండు భార్యలను కలిగినాడు, వినత మరియు కద్రు. ఇద్దరికీ సంతానం కావాలని కోరికతో కశ్యపుడు వారికి వరం ఇచ్చాడు. వినతకు 2 గుడ్లు, కద్రుకు 1000 గుడ్లు పుట్టాయి. కద్రు గుడ్లు ముందు పగిలి నాగులు పుట్టాయి. వినత గుడ్లు ఇంకా పగలకపోవడంతో ఆమె అసహనంతో ఒక గుడ్డు ముందుగానే పగలగొట్టింది. అందులో నుండి అర్ధవృద్ధుడైన అరుణుడు పుట్టాడు. ఆయనే సూర్యదేవునికి రథసారథి అయ్యాడు. అరుణుడు చెప్పాడు, అమ్మా, నువ్వు అజ్ఞానంతో చేసిన తప్పు వల్ల బాధపడతావు. కాని నీ 2వ గుడ్డులో నుండి పుట్టే కుమారుడు నీ అవమానాన్ని తొలగిస్తాడు. సంవత్సరాలు గడిచిన తరువాత 2వ గుడ్డు నుండి గరుత్మంతుడు పుట్టాడు. అతను బలవంతుడు, జ్ఞానవంతుడు మరియు పక్షిరాజు. ఒకరోజు వినత కద్రుతో శపథం పెట్టింది, ఇంద్రుని అశ్వం ఉచ్చైశ్రవసు శరీరం తెల్లగా ఉందా లేదా నల్లగా ఉందా అని. కద్రు తన కుమారులైన నాగులతో మోసం చేయించింది. వారు గుర్రం వాలల్లో దాక్కుని నల్లగా కనిపించేలా చేశారు. దాంతో వినత ఓడిపోయి కద్రు దాసిగా మారింది. తన తల్లిని విముక్తం చేయాలనే తపనతో గరుత్మంతుడు అమృతం తెచ్చి నాగులకు ఇవ్వాలని నిర్ణయించాడు. అతడు దేవలోకానికి వెళ్లి అమృతాన్ని తీసుకుని వచ్చి తన తల్లిని విముక్తం చేశాడు. దాంతో విష్ణుమూర్తి ఆయన పట్ల ప్రసన్నుడై, గరుత్మంతా, నీవు నా వాహనముగా ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు నుండి గరుత్మంతుడు విష్ణు వాహనుడిగా, దేవతలలో అత్యంత మహిమగాంచినవాడిగా నిలిచాడు.